చేశాడు ఆధారాలు దొరకకుండా బయటపడదాం అనుకున్నాడు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో 5 రోజులుగా 5 బృందాలుగా గాలిస్తున్నటువంటి పోలీసులకు దర్యాప్తులో విస్తుగొల్పే అంశాలు, మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు బయటపడ్డాయి. ప్రస్తుతం సహస్రని హత్య చేసిన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అదిగో అవే ఆ దృశ్యాలు. సహస్రని హత్య చేసిన నిందితుడు 10వ తరగతి చదువుతున్న బాలుని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పై పోలీసులు నిందితుని తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం కనబడతా ఉన్నాయి. నిందితుడిని విచారించిన క్రమంలో అనేక విస్తుగొల్పే అంశాలైతే బయటపడ్డాయి. సహస్రను హత్య చేసిన నిందితుడు దొరికాడు. ఎస్, నిజమే, సహస్రను హత్య చేసిన నిందితుడు దొరికాడు. ప్రస్తుతం ఆ నిందితుడిని పోలీసులు పట్టుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆ పోలీసులు నిందితుడు బాలానగర్ పోలీసులు అదుపులో ఉన్నాడు. బాలానగర్ పోలీసులు ఆ నిందితుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. బాలానగర్ పోలీసులు ప్రస్తుతం ఆ నిందితుడిని పట్టుకొని విచారిస్తున్న క్రమం ఒక్కొక్క అంశాలు బయటపడుతుండే విస్తుగొల్పే అంశాలన్నీ కూడా అన్నీ బయటపడుతున్నాయి. ఆ హంతకుడు ఒక టీనేజర్ ఇంత దారుణంగా హత్య చేశారంటే మీరు నమ్ముతున్నారా? ఒక టీనేజర్ ఇంత క్రూయల్గా మర్డర్ చేశారంటే నమ్ముతున్నారా? ఆ నిందితుని తీసుకెళ్తున్న క్రమంలో ఆ నిందితుని గురించి అంశాలు చెప్తున్న క్రమంలో నిజంగా ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్. అందుకే నేను అంత ఖచ్చితంగా అంత గట్టిగా అరిచి చెప్పాల్సి వస్తుంది మీకు నిందితుడి దృశ్యాలకు సంబంధించి. ఎందుకంటే ఇది ఒక చాలా దారుణమైన కిరాతకమైన మర్డర్. ఆ మర్డర్స్ని ఆ నిందితుని తీసుకెళ్తున్న క్రమంలో అదిగో అతడే నిందితుడు అని మీకు మేము ఖచ్చితంగా బిగ్ టీవీ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. అందుకే ఆ వివరాల గురించి ఇంత ఖచ్చితంగా మీకు చాలా పక్కడ్బందీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, మా కొలీగ్ విజయ్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ నుంచి జాయిన్ అవుతున్నారు. బాలానగర్ పిఎస్ నుంచి నా కొలీగ్ విజయ్ జాయిన్ అవుతున్నారు. వరుసగా మా కొలీగ్స్ అంతా కూడా ఇదే కేసును ఛేదించే క్రమంలో ప్రస్తుతం అంతా కూడా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. రైట్, విజయ్ జాయిన్ అవుతున్నారు. ఎస్, ఒకసారి బాలానగర్ పిఎస్ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఆ దృశ్యాలు మళ్ళీ చూడండి. ఆ దృశ్యాలు నిందితుడిని పట్టుకెళ్తున్న దృశ్యాలు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన ఒక సమాచారంతో నిందితుడిని పట్టుకెళ్తున్నారు. ఆ నిందితుడిని ఇంట్రాగేట్ చేసిన క్రమంలో అనేక అంశాలు బయటపడ్డాయి. ఎస్, నా కొలీగ్ విజయ్ నాతో జాయిన్ అవుతున్నారు. విజయ్, నిందితుడిని పట్టుకున్న క్రమంలో ప్రస్తుతం పోలీసులు అనేక అంశాలు ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, ఈ గోడ చూస్తా ఉన్నాం కదా, ఈ గేటు ఏదైతే గేట్ ఉందో ఈ హైట్ లో ఒక గోడ ఉంది. సో ఈ గోడని దూకి లోపలికి ఎలా వెళ్తాడు, అలాగే ఆ వ్యక్తి మర్డర్ చేసి హత్య చేసిన తర్వాత బయటికి ఎలా ఎస్కేప్ అవుతాడన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు పాప ఎంత యాక్టివ్గా ఉంటుంది అంటే అత్యంత యాక్టివ్గా ఉండేది, అందరితో కూడా చాలా కలివిడిగా ఉండేది. చిన్న పాప 11-12 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు కలిగినటువంటి పాప అందరితో కలివిడిగా ఉంటూ ఇట్లాంటి ఘటన జరిగేసరికి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరొక పక్క ఈ 10వ తరగతి బాలుడు హత్య చేయడం ఏంటి, మరి ఇంత దారుణంగానా అంటే అంత ధైర్యం ఎలా వచ్చింది? అండ్ మోరోవర్ అసలు ఏదైనా సరే చిన్న వయసులో తప్పు చేస్తే ఇట్టే దొరికిపోతారు పిల్లలు. కానీ ఆ పిల్లవాడు బాలుడు దొరకకుండా 4 రోజుల వరకు కూడా ఎలా ఉండగలిగాడు అన్నటువంటిది క్వశ్చన్ అయితే అందరి మెదళ్ళలో కూడా మెదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా హత్య చేసిన తర్వాత పక్కనే దాక్కున్నట్టు కూడా తెలుస్తుంది. సుమారుగా 15 గంటల నుంచి 20 నిమిషాలు కూడా పక్కనే దాక్కోవడము. అలాగే అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే చిన్న క్లూ ఈవెన్ తన తల వెంట్రుక కూడా అక్కడ లభించినటువంటి పరిస్థితి ఉంది. సో ఎలా ఇంత పకడ్బందీగా అది పగలు ఎలా చేయగలిగాడు అనేటువంటిది అందరినైతే విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎటకేలకైతే కూకట్పల్లి పోలీసులు గత కొంతకాలంగా 4 రోజులుగా కూడా తీవ్ర కలకలం రేపినటువంటి సహస్ర మర్డర్ మిస్టరీని అయితే ఛేదించగలిగినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆ బాలుని అదుపులోకి తీసుకొని విచారించేటువంటి కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. స్వామి, రైట్, సహస్ర హత్య వ్యవహారంలో కేసు కొలికి వచ్చింది. నిందితుని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో అనేక విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. చాలా పక్కాగా ప్రణాళికాబద్ధంగా నిందితుడు హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుని అదుపులో ప్రస్తుతం పోలీసులు అదుపులో నిందితున్నాడు. ఎస్, ఓటు విజయ్ రోజులుగా కూడా రెంట్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కొద్ది రోజులుగా కూడా ఈ బాలుడికి సంబంధించినటువంటి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ తండ్రి చిన్న చితక పనులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే వాళ్ళ తల్లి కూడా ఏదో బయట పనులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బాలుడిని ఈ స్థానికంగా ఉన్నటువంటి కూకట్పల్లికి దగ్గరలో ఉన్నటువంటి ఒక స్కూల్లో చేర్పించారు. అటు ఆ బాలుడిని అయితే పూర్తిగా
కూకట్పల్లి సంబంధించినటువంటి స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి రిమార్క్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ అసలు ఈ బాలుడు దొంగతనం చెయ్యడానికే లోపలికి వెళ్ళాడా, లేకపోతే మరే ఇతర కారణం ద్వారా అంటే ఏదైనా పాప పట్ల ఏదైనా దురుసు ప్రవర్తించి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడేందుకు వడిగట్టడానికి ఏమైనా లోపలికి వెళ్ళాడా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే విచారణలో భాగంగా బాలుడిని ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆ బాలుడికి సంబంధించి అన్ని వివరాలను కూడా అంటే గతంలో ఏదైనా దొంగతనాలకు పాల్పడ్డా, లేకపోతే ఆ బాలుడి మెంటల్ స్టేటస్ ఎలా ఉండేది, ఎందుకంటే సాధారణంగా హత్య చేసి వెళ్ళిపోయేవాడైతే 1-2 కత్తిపోట్లు పొడిచి ఆ పాప స్పృహ కోల్పోవడంతో అక్కడ వదిలేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ అత్యంత దారుణం, 21 సార్లు చిన్న పాప 11 సంవత్సరాల పాప 12 సంవత్సరాల పాపని 21 సార్లు కత్తిపోట్లు పొడిచి ఆ కత్తితో తన లోపల ఉన్నటువంటి అవయవాలు బయటకు వచ్చేంత దారుణంగా ఎలా ప్రవర్తించగలిగాడు, అంటే తన మెంటల్ స్టేటస్ ఏంటి, అంత సైకోపాత్ లాగా ఎందుకు బిహేవ్ చేయవలసి వచ్చింది, అంటే ఇదివరకు ఏమైనా తనకు సంబంధించి అంటే మెంటల్ ఇల్నెస్ ఏమైనా ఉందా, దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఏమైనా తీసుకున్నాడా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పోలీసులు అందరూ కూడా. ఎందుకంటే ఘటన జరిగి 4 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు నిందితుడిని పట్టుకోలేకపోవడం ఏంటంటూ కూడా అటు ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సో ఇప్పుడు కొంత నిలదొక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ అసలు ఈ బాలుడు ఎందుకు హత్య చేయవలసి వచ్చింది అనేటువంటి ప్రధాన కారణం కోసం అయితే పోలీసులు అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికోసమని బాలుని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య, రైట్, బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. నిందితుడు ఎలా మర్డర్ చేయాలో పూర్తిగా రాసుకున్నారు. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎలా మర్డర్ చేయాలో రాసుకున్న ప్లాన్ అంతా అది. ఎస్, ఇది ఇప్పుడు దొరికాడు, పక్క ఆధారం దొరికింది, నిందితుడు పట్టుబడ్డాడు. పేపర్ మీద ఏం రాసింది చూద్దాం. వాడు రాసిన బట్టర్ల్ ఇంగ్లీష్ బహుశా మీకు అర్థం కాకపోవచ్చు, మేము క్లియర్గా దాన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. గో హోమ్ అండ్ టేక్ ఎ గ్యాస్ అండ్ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ and fire the gas and keep lock on the gas. Next cut with knife. After cutting the lock, take money and lock for home. Next keep gas on its stage and leak the gas and come out of home and lock it. Mission done. Oh my God, enta pakkaga నిందితుడు పేపర్ పై ప్లానింగ్ పేపర్ పై వర్కౌట్ చేశాడు. ప్లాన్ కంప్లీట్ గా ఇంత అసలు దారుణం. ఎప్పుడు ఒక 10th క్లాస్ అబ్బాయి ఇంత క్లియర్గా మర్డర్ ఎలా చేయాలో, ఎలా బయటపడాలో, అసలు ఎలా ఎంట్రీ ఇవ్వాలో, ఎలా దొంగతనం చేయాలో ఎప్పుడైనా చూసారా బహుశా మీరు ఇలాంటి మర్డర్? ఎప్పుడైనా చూసారా బహుశా మీరు ఇలాంటి ప్లానింగ్, ఇలాంటి స్కెచ్? ఇంతటి విస్తుగొల్పే అంశాలు మనం ఎప్పుడూ ఎక్కడ ఏ మర్డర్ విషయంలో చూడలేదు. అలాంటిది ఇప్పుడు సహస్ర మర్డర్ విషయంలో